కొద్దిసేపటి క్రితం ఒక దిగ్భ్రాంతికరమైనటువంటి వార్త తెలిసింది. మాగంటి గోపీనాథ్ జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే ఆసుపత్రిలో చికిత్స పొందుతూ వెంటిలేటర్ పైన చికిత్స పొందుతున్నటువంటి మాగంటి గోపీనాథ్ మరణించినట్టుగా ఆసుపత్రి వర్గాలు అయితే తెలపడం జరిగింది. 5:45 ప్రాంతంలో మాగంటి గోపీనాథ్ మృతి చెందారనేటువంటి వార్తనైతే మనం చూస్తూ ఉన్నాం. మాగంటి గోపీనాథ్ మృతి పట్ల ఇటు బీఆర్ఎస్ వర్గాలు, అలాగే అధికార పక్షమైనటువంటి కాంగ్రెస్ పార్టీ వర్గాలు, అలాగే బీజేపీ అందరూ కూడా తమ యొక్క సంతాపాన్ని అయితే తెలియజేస్తున్నటువంటి సందర్భాన్ని అయితే మనం చూస్తూ ఉన్నాం. మాగంటి గోపీనాథ్కు సంబంధించి 63 సంవత్సరాల మాగంటి గోపీనాథ్ 5:45 ప్రాంతంలో ఈరోజు మృతి చెందినట్టుగా ఆసుపత్రి వర్గాలు చెప్తా ఉన్నాయి. 5th జూన్ 2:56 ప్రాంతంలో ఆసుపత్రిలో జాయిన్ అయితే ఈరోజు 8వ తారీఖు 6వ నెల 2025 5:45 ప్రాంతంలో తను మరణించాడనేటువంటి వార్తనైతే మనమైతే చూస్తూ ఉన్నాం. మాగంటి గోపీనాథ్ ఆత్మకు శాంతి చేకూరాలని చెప్పేసి అయితే అందరూ కూడా కోరుకుంటా ఉన్నారు. మాగంటి గోపీనాథ్కు సంబంధించినటువంటి విషయంలో ఆశ్రు నివాళి ఘటిస్తున్నటువంటి ఆ యొక్క సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. మాగంటి గోపీనాథ్ మృతి పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అలాగే టీపీసీసీ ప్రెసిడెంట్ అయినటువంటి మహేష్ కుమార్ గౌడ్, అలాగే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, హరీష్ రావు హుటాహుటిన ఆసుపత్రికి అయితే చేరుకోవడం జరిగింది. హరీష్ రావు చేరుకుంటున్నటువంటి ఆ దృశ్యాలను కూడా మీకు చూపించేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను. హరీష్ రావు హుటాహుటిన ఆసుపత్రికి అయితే వెళ్తున్నటువంటి దృశ్యాలను మనం చూడొచ్చు. ఆసుపత్రి లోపల హరీష్ రావు హుటాహుటిన వెళ్ళడం అయితే జరిగింది. మాగంటి గోపీనాథ్ మృతి చెందాడనేటువంటి వార్త తెలిసిన వెంటనే హరీష్ రావు ఆసుపత్రికి చేరుకోవడం అయితే జరిగింది. హరీష్ రావుతో పాటుగా వివిధ బీఆర్ఎస్కి సంబంధించినటువంటి ఇతర నేతలు కూడా అక్కడికైతే చేరుకుంటూ ఉన్నాడు. ఇక ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతి పట్ల చాలామంది మాగంటి గోపీనాథ్ మృతి చెందినటువంటి విషయంలో చాలా వరకు అందరూ కూడా వారి యొక్క సంతాపాన్ని అయితే తెలియజేస్తూ ఉన్నారు. మాగంటి గోపీనాథ్ మృతి పట్ల ఇటు సీతక్క కూడా కొద్దిసేపటి క్రితమే తమ యొక్క సంతాప ప్రకటన అయితే విడుదల చేయడం జరిగింది. అలాగే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వారి యొక్క సంతాప ప్రకటన అయితే విడుదల చేయడం జరిగింది. ఇలా ముఖ్యమంత్రితో పాటుగా టీపీసీసీ ప్రెసిడెంట్ అయినటువంటి సీనియర్ శాసనసభ్యులు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతి పట్ల టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తన ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశాడు. ఆయన మరణం తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని అన్నారు. గోపీనాథ్ కింది స్థాయి నుంచి రాజకీయాలకు వచ్చి ఎమ్మెల్యేగా ప్రజానాయకుడిగా మంచి గుర్తింపు తెంచుకున్నారని అన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. ఆయన కుటుంబానికి తన సానుభూతిని తెలియజేశారని చూస్తాను. ఇక తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతి పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మరణం పట్ల సంతాపం ప్రకటించారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ వారి కుటుంబ సభ్యులకు తన యొక్క ప్రగాఢ సానుభూతిని తెలిపారంటూ ఇలా అందరూ కూడా మన మధ్యలో ఇప్పుడు సజీవంగా మాగంటి గోపీనాథ్ లేకున్నప్పటికీ కూడా తనకు సంబంధించినటువంటి స్మృతులను తలుచుకునేటువంటి ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. ఇక మాగంటి గోపీనాథ్ మృతి గురించి చాలా రకాలైనటువంటి మాటలను వింటూ ఉన్నాం. మాగంటి గోపీనాథ్ తన యొక్క అనుచరుడు చనిపోయినటువంటి సందర్భంలో తను తీవ్రమైనటువంటి దిగ్భ్రాంతికి గురయ్యాడు. అందులో భాగంగానే ఇలా జరిగిందంటూ ఒకవైపు మాట్లాడుతూ ఉంటే అది బీఆర్ఎస్ వర్గాలు చెప్తూ ఉంటే, మరొక వైపు మాగంటి గోపీనాథ్కు సంబంధించి ఒక ఎలక్షన్ కేసు నడుస్తూ ఉంది. ఆ ఎలక్షన్ కేసు విషయంలో చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నాడు మాగంటి గోపీనాథ్కు సంబంధించి ఎన్నికల పిటిషన్లో ఆధారాలు ఉన్నాయి. జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఎన్నికను సవాల్ చేస్తూ దాఖలైన ఎన్నికల పిటిషన్లో ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని, దీన్ని ఆదిలోనే తిరస్కరించలేమని హైకోర్టు తేల్చి చెప్పింది. విచారణలో తేల్చాల్సిన అంశాలున్నాయి. మాగంటి గోపీనాథ్ వినతిని తోసిపుచ్చిన హైకోర్టు సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఎమ్మెల్యే సుప్రీంకోర్టులో కూడా మే 23వ తారీఖున మాగంటి గోపీనాథ్కు సంబంధించినటువంటి ఎలక్షన్ పిటిషన్ని సుప్రీంకోర్టు కూడా తిరస్కరించడం జరిగింది. చివరికి ఖచ్చితంగా ఈ యొక్క కేసులో తను న్యాయపరమైనటువంటి అన్నింటినీ కూడా ఎదుర్కోవాల్సినటువంటి సందర్భం అయితే వచ్చింది. మాగంటి గోపీనాథ్ జూబ్లీహిల్స్లో ఉన్నటువంటి నవీన్ యాదవ్ అలాగే కాంగ్రెస్ అభ్యర్థి అజరుద్దీన్ నవీన్ యాదవ్కి సంబంధించినటువంటి ఈ యొక్క కేసు విషయంలో ఇది సెప్టెంబర్ 18, 2024న హైకోర్టు కొట్టివేస్తే సుప్రీంకోర్టును దీనిపైన ఆశ్రయిస్తే సుప్రీంకోర్టు మళ్ళీ హైకోర్టుకి వెళ్ళాలని చెప్పింది. చివరికి తనకు సంబంధించినటువంటి విషయంలో అన్ని దారులు మాగంటి గోపీనాథ్కు సంబంధించినటువంటి ఎమ్మెల్యే మాగంటి మధ్యంతర పిటిషన్ డిస్మిస్ అంటూ
మే 18, 2025న వచ్చినటువంటి పత్రిక పేపర్లలో వచ్చినటువంటి వాటిని చూస్తూ ఉన్నాం. ఇక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి మాగంటి అనుచరులతోని చాలాసార్లు చెప్పిండంట. మాగంటే చాలాసార్లు చెప్పిండంట, ఇది చాలా ఇబ్బందిగా ఉంది నాకు, మాగంటికి హైకోర్టులో చుక్కెదురు ఎన్నికల పిటిషన్లో ఆధారాలు ఉన్నాయి. ఇలా మాగంటి హైకోర్టులో ఇట్లాంటి సిచ్యువేషన్ ఎదురవడంతో మాగంటి మధ్యంతర పిటిషన్ కొట్టివేసినటువంటి హైకోర్టు ఇలా చూస్తూ వచ్చినాం. మాగంటి గోపీనాథ్కు నవీన్ యాదవ్ వేసినటువంటి ఆ యొక్క ఎన్నికల పిటిషను తిరస్కరించాలంటూ నవీన్ యాదవ్ అలాగే అక్కడ ఉన్నటువంటి నేతలు వేసినటువంటి పిటిషన్ తిరస్కరించాలంటూ మాగంటి గోపీనాథ్ అయితే కోర్టుకు వెళ్ళడం జరిగింది. కానీ అక్కడ సిచ్యువేషన్ అట్లేదు. ఇక సుప్రీంకోర్టు కూడా ఆ పిటిషన్ ఫర్ స్పెషల్ లీవ్ టు అప్పీల్ దీనికి సంబంధించి కూడా సుప్రీంకోర్టు కూడా మాగంటి గోపీనాథ్కు క్లియర్గా ఇక్కడ మనం చూడొచ్చు. మాగంటి గోపీనాథ్కు సంబంధించినటువంటి విషయంలో వచ్చినటువంటి ఈ యొక్క లెటర్ను మనం చూస్తూ ఉన్నాం. మాగంటి గోపీనాథ్కు 23/5/2025న క్లియర్గా సుప్రీంకోర్టు చెప్పినటువంటి విషయం ఏంటంటే ఆయన ఖచ్చితంగా విచారణను ఎదుర్కోవాల్సిందే అనేటువంటి మాటను చెప్పడం జరిగింది. దీనిలో ప్రధానంగా మాగంటి గోపీనాథ్కు సంబంధించి ఆయన ఇప్పుడు ప్రస్తుతం సజీవంగా లేకపోయినప్పటికీ కూడా ఆయన యొక్క మరణానికి సంబంధించినటువంటి ఆయన సన్నిహితులు మాట్లాడుకుంటున్నటువంటి మాటల ప్రకారము ఈ యొక్క కేసు కూడా తన యొక్క హార్ట్అటాక్ కారణం అనేటువంటి మాటను చెప్తా ఉన్నారు. ఈ కేసు ఎలా ఎదుర్కోవాలనేటువంటి విషయంలో మాగంటి గోపీనాథ్ చాలా ఇబ్బందిగా తన ఆలోచనను మొత్తం కూడా ఈ కేసు విషయంలో పెట్టడం వల్లనే తనకు హార్ట్అటాక్ రావడం అనేది జరిగిందనేటువంటి మాట కూడా చెప్తా ఉన్నారు. ఇక ఈ కేసుకు సంబంధించినటువంటి విషయంలో చాలా వరకు మనం చూస్తూ ఉన్నాం. ఈ ప్రధానంగా మాగంటి గోపీనాథ్కు సంబంధించి ఈ కేసు దీనిలో ఏమేమి ఉన్నాయంటే మాగంటి గోపీనాథ్కు 2 భార్యలు అనేటువంటి విషయాన్ని తన యొక్క అఫిడవిట్లో పెట్టలేదనేటువంటి మాట, దాంతోపాటుగా మాగంటి గోపీనాథ్ ఇచ్చినటువంటి ఎలక్షన్ అఫిడవిట్లలో 2014 అఫిడవిట్లో తను డిగ్రీ చదివినట్టుగా, అలాగే 2018 అఫిడవిట్లో ఇంటర్ చదివినట్టుగా, 2024 మొన్న జరిగినటువంటి ఆ ఎన్నికలలో కూడా ఇంటర్ చదివినట్టుగా, అంటే డిగ్రీ నుంచి ఇంటర్కి ఎలా తన యొక్క స్టడీస్ చేంజ్ అవుతాయని, తర్వాత 2 భార్యలకు సంబంధించినటువంటి విషయంలో ఎందుకు ఈ యొక్క విషయాన్ని ప్రస్తావించలేదు. ఈ 2-3 విషయాలలో కూడా కోర్టులో చాలా కీలకమైనటువంటి ఆధారాలు ఉండడంతో కోర్టులో ఈ యొక్క వాదనలు అయితే జరుగుతూ ఉన్నాయి. చివరికి తన యొక్క ఎమ్మెల్యే స్థానానికి కూడా డిస్మిస్ అవ్వడానికి అవకాశం ఉందేమో అనేటువంటి భయాందోళన కూడా మాగంటి గోపీనాథ్లో ఉందన్నటువంటి మాటను వారి యొక్క సన్నిహితులు అయితే చెప్తా ఉన్నారు. చివరికి మాగంటి గోపీనాథ్ అయితే మన మధ్యలో ప్రస్తుతానికైతే తను సజీవంగా లేడన్నటువంటి వార్తను ఆసుపత్రి వర్గాలే చెప్తా ఉన్నాయి. మాగంటి గోపీనాథ్ ఇంకా సర్దార్ అనేటువంటి తన యొక్క అనుచరుడు ఆత్మహత్య చేసుకొని చనిపోవడం వల్ల కూడా తను తీవ్రమైనటువంటి దిగ్బంధికి గురయ్యాడనేటువంటి మాట చెప్తా ఉన్నారు. ఇక ఇదే సందర్భంలో గోపీనాథ్ తన యొక్క అన్ని పనులను, అంటే అన్ని రకాలైనటువంటి అస్త్రాలను ప్రయోగించడం జరిగింది. ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కీలకమైనటువంటి నేతలతో నవీన్ యాదవ్తో మాట్లాడించేటువంటి ప్రయత్నం చేసినట్టు కూడా తెలుస్తూ ఉంది. నవీన్ యాదవ్ ఆ యొక్క పిటిషన్ను మళ్ళీ వెనక్కి తీసుకోవాలనేటువంటి మాటను కూడా మాట్లాడించినట్టుగా తెలుస్తూ ఉంది. కానీ నవీన్ యాదవ్ ఆ విషయానికి ఒప్పుకోకపోవడంతో అట్లా ఒప్పుకోకపోవడం అనేది కూడా ఒకందుకు తన యొక్క టెన్షన్కు దారితీసిందని చెప్పుకోవచ్చు. ఆ టెన్షన్లో భాగంగానే తనకి హార్ట్అటాక్ రావడం, హార్ట్అటాక్ తర్వాత ఆసుపత్రిలో జాయిన్ చేయడం, తను ఈరోజు మన మధ్యలో లేడు అన్నటువంటి విషయాన్ని ఆసుపత్రి వర్గాలు 5:45 ప్రాంతంలో తను మరణించినటువంటి విషయాన్ని అయితే చెప్తున్నటువంటి సందర్భాన్ని అయితే చూస్తూ ఉన్నాం. ఇక అందరూ కూడా సంతాప ప్రకటనలు అయితే విడుదల చేస్తూ ఉన్నారు మాగంటి గోపీనాథ్ మృతి పట్ల. మాగంటి గోపీనాథ్ మృతి పట్ల వస్తున్నటువంటి సంతాప ప్రకటనలు కొద్దిసేపటి క్రితమే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి కేటీ రామారావు కూడా అక్కడికైతే చేరుకోవడం జరిగింది. ఇక కవిత కూడా తన యొక్క సంతాప ప్రకటనను విడుదల చేయడం జరిగింది. ఇలా ప్రతి ఒక్కరూ వారి యొక్క సంతాప ప్రకటనలను అయితే విడుదల చేస్తూ వస్తూ ఉన్నారు. మాగంటి గోపీనాథ్ మరణం పట్ల వారి యొక్క సంతాప ప్రకటనలు అయితే మనం చూస్తూ ఉన్నాం. ఇక కవిత జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే బీఆర్ఎస్ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు మాగంటి గోపీనాథ్ గారి మరణం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆయన అకాల మరణం హైదరాబాద్ నగర ప్రజలతో పాటు బీఆర్ఎస్ పార్టీకి తీరని లోటు. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని
శోకర్తులైన వారి కుటుంబ సభ్యులకు ధైర్యం ప్రసాదించాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానంటూ కవిత మాట్లాడుతున్నటువంటి మాటలను కూడా చూస్తా ఉన్నాం. ఏది ఏమైనా ఒకంతకు కవితకు సంబంధించినటువంటి విషయంలో వారి యొక్క సంతాప ప్రకటన చూస్తూ ఉన్నాం. ఇక మాగంటి గోపీనాథ్ తను ఈరోజు ఇలా అకాల మరణం చెందడానికి 2-3 కారణాలు అనుకుంటే దానిలో ఎలక్షన్ సంబంధించినటువంటి పిటిషన్లే మొదటి కారణంగా మాత్రం చెప్తా ఉన్నారు. ఎలక్షన్కి సంబంధించినటువంటి పిటిషన్లను ఎదుర్కోవడం ఎలా అనేటువంటి టెన్షన్ కూడా ఆ టెన్షన్ కూడా తన యొక్క మరణానికి దారితీసిందని చెప్తా ఉన్నారు. ఇక మాగంటి గోపీనాథ్కు కాళోజీ టీవీ కూడా సంతాపాన్ని ప్రకటిస్తూ ఉంది. అలాగే మాగంటి గోపీనాథ్ కుటుంబ సభ్యులకు ధైర్యంగా ఉండేలాగా భగవంతుణ్ణి ప్రార్థిస్తా ఉన్నాం. విదేశాల్లో ఉన్నత విద్యను చదువుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే ఫ్లైగ్రాడ్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీని సంప్రదించండి. మీ విదేశీ కలలను సాకారం చేసుకోండి. ఫ్లైగ్రాడ్